బ్యాక్ ఈ వీడియోలో ఏంటంటే మీరు ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేస్తే కనుక సో దానికి సంబంధించి ఏ అప్డేట్ రాలేదు, ఏ మెసేజ్ రాలేదు, ఏ మెయిల్ రాలేదు అని అంటున్నారు. సో చాలామంది కామెంట్లో అయితే సో వాళ్ళకి మీరు సెలెక్ట్ అయ్యారా, సెలెక్ట్ అవ్వలేదా, అసలు అప్డేట్ ఏంటి అనేది అయితే తెలుసుకోవడం ఎలా అనేది అయితే ఈ వీడియోలో చెప్తాను. సో ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ మన ఛానల్ స్టార్ట్ చేసి అయితే 2 ఇయర్స్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఈ ఛానల్కి కొత్త వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేయండి. సో ఎవరైనా మన ఛానల్ చూసి స్కాలర్షిప్స్ అప్లై చేస్తే కనుక సో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే సో వాళ్ళకి రిజల్ట్స్ అనేది మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు అంటే ఎలా చూసుకోవాలి అనేది అయితే నేను ఇప్పుడైతే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ ఈ బుడి ఫర్ స్టడీ అనేది అయితే లింక్ అనేది అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్కి మీరు స్కాలర్షిప్ అప్లై చేస్తారు కదా, సో అందులో మీరైతే ఇక్కడ రిజల్ట్స్ అని ఉంది కదా, సో రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ చేయండి. రిజల్ట్స్ అనే దానిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మీరు చూడొచ్చు, కంగ్రాచులేషన్స్ టు ఆల్ అవర్ ప్రౌడ్ స్కాలర్స్, వి విష్ ఆల్ అవర్ స్కాలర్స్ ఆర్ వెరీ సక్సెస్ఫుల్ అకాడమిక్ జర్నీ హెడ్ అని ఉంది కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ స్కాలర్షిప్ అయినా కానీ ఇక్కడ చూడొచ్చు మీరు. ముందుగా మీరు సో ఇక్కడ మనకి తెలంగాణలో 7,254 స్టూడెంట్స్ సెలెక్ట్ చేశారు, ఆంధ్రప్రదేశ్లో 7,900, సో ఇలా మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో, జమ్మూ కాశ్మీర్, సో ఇలా కూడా మీరైతే చూడొచ్చు. సో ఒకవేళ స్టూడెంట్స్ వైజ్ డీటెయిల్స్ అయితే కనుక సో ఇక్కడ చూడొచ్చు. సో మీరు ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేశారనుకోండి, సపోజ్ మీరు హెచ్డిఎఫ్సి పర్సన్స్ స్కాలర్షిప్ అప్లై చేశారనుకోండి, సో మీరు ఎట్లా చూసుకోవాలంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అయినా లేదా ఇక్కడ సెర్చ్ బై మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఇక్కడ మొబైల్ నెంబర్ కొట్టి సెర్చ్ కొడితే కనుక సో మీ డీటెయిల్స్ అయితే సెలెక్టెడ్ లేకపోతే నాట్ సెలెక్టెడ్ అనేది అయితే సో ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట. సో ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ నేమ్స్ కూడా చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఇది అన్నమాట. లేకపోతే హెచ్డిఎఫ్సి కాదు, నేను వేరే స్కాలర్షిప్ అప్లై చేశాను అని అనుకున్నారు అనుకోండి, సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇక్కడ నేను సెన్సోడైన్ ఇండియా స్కాలర్షిప్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేసిన నెంబర్స్ అయితే ఇచ్చారనమాట. సో అక్కడ మీ నెంబర్ ఎంటర్ చేసి సెలెక్ట్ చేసుకోవడమే. సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంతమంది సెలెక్ట్ చేశారనేది కూడా చూడొచ్చు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 796, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 396, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 225, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 809. సో ఇలా మీరు అప్లై చేసిన స్కాలర్షిప్ని సో మీరు అందులో సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా అనేది అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సో చాలామంది డౌట్ అడగడం వల్ల నేనైతే ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండ్ ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. 95% స్టూడెంట్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.